కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్లి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి? నాకు ఈ కొడుకు లేని పిచ్చి నా కొడుకు మటుకు మళ్ళా చెప్తా, ఈ కొడుకు లేని మెంటల్ నా కొడుకు మటుకు. ఒరే ముసలి మొగ్గ కొడక, మళ్ళీ చెప్తున్నాను, నోట్లో ఏదో మొగ్గ పెట్టుకొని చప్పరిస్తున్నట్టుగా మాట్లాడుతున్న ముసలి మొగ్గ కొడక, జగనన్న చెప్పేది ఏంటంటే, బాధ్యత గల ఐటీ మినిస్టర్ అయ్యింది, ఎక్కడికో ప్రైవేట్ విమానాల్లో వెళ్ళి మ్యాచ్ చూసే కన్నా ఇంట్లో మ్యాచ్ చూస్తే, టీవీలో మ్యాచ్ చూస్తే బాగుంటుంది కదా, ప్రజల్ని వదిలేసి అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూడడం ఏంటి అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. నీకు తెలుసు సమాధానం అయితే చెప్పాలి, లేకపోతే అన్నీ మూసుకొని ఉండాలి. నీలాంటోడే ముక్కు రంధ్రం జీవించరా అంటే వెనకాల రంధ్రం జీవించాడంట నీలాంటోడు. సరే, నీ ఇంట్లో కథ ఏంటి? నీ ఊళ్ళోనే పోరగాళ్ళు, నీ వీధిలో పోరగాళ్ళే చెప్తున్నారు, నువ్వు పెద్ద హోమోగడేవంట కదా. విన్నాను, చెప్తున్నారు నాకు. జై హింద్, జై భీమ్, జై జగన్.